హాయ్ అందరికీ నమస్తే అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్మక్క సారక్క జాతర. మేడారం అనే గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాండూబాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళ తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో తాండూబాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండకోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సామర్యాద దేవతలు కష్టాలు కడతీర్చి కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా కేవలం తెలంగాణలోనే గాక అఖిల భారతదేశంలోని వనదేవతలు పూజలు అందుకుంటున్నారు. సమ్మక్క సారక్క దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర. గణతికెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వము 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. అసలు ఎవరి సమ్మక్క సారక్కలు? నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం ప్రాంతంలోని పోలవాస పాలించే గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకే సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నాడు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెను రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవంశ సంభూతురాలిగా భావించారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క అస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తుతాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసంలో గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిగిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం అంటే శిస్తు అంటే పొలానికి ట్యాక్స్ అన్నట్టు, అది కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడంతో అంటే శిస్తు కట్టకపోవడంతో మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులు సర్వ భూమిని వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరుపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిగిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగేంద్రుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్తులైన అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయం వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించి గిరిజన మహిళా యుద్ధ నైపుణ్యాన్ని ప్రతాపరుద్రుడు ఆశ్చర్యం చెక్కుతులు అవుతాడు. అయితే చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలుకగుట్ట వైపు వెళ్తూ మార్గ మధ్యలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులను ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలోనే ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కకు గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలకు ఇద్దరిని తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు. వంశపార్యపరంగా వస్తున్న గిరిజనులే పూజారులు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లను బంగారం అంటే బెల్లం నైవేద్యంగా సమర్పించుకుంటారు. గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. సుమారు 1 కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. ఆసియాలోని అతిపెద్ద జాతర. అయితే తెలంగాణలో జరిగే అతిపెద్ద విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరకు 1940వ సంవత్సరం వరకు చిలుకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 తర్వాత తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేటా జనం పెరగడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ గద్దెలపై జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలు ఉన్న కుంకుమ పన్నీలను తీసుకువస్తారు. పూర్తిగా గిరిజన సాంప్రదాయంలోనే జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా సుమారు 1 కోటికి పైగా భక్తుల జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. సమ్మక్క సారక్క మొక్కులు చెల్లించుకుంటారు. కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క సారలమ్మ జాతర క్రీస్తు శకం 1260 నుంచి 1320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచే కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఆ కాలంలో మేడారాన్ని ప్రాంతాన్ని పగిడిగిద్ద రాజే పరిపాలించేవారు. ఇతను కాకతీయుల సమాంతరాజు అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనలుడైన పగిడిగిద్ద రాజు సతీమణి సమ్మక్క. ఆమెకు పగిడిగిద్ద రాజుతో వివాహం జరిపించారు. పగిడిగిద్ద రాజు సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న 3 సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు, కాకతీయులు, సామంతులు ఉండి పాలించేవారు. ఒకసారి 3-4 ఏళ్ల పాటు మేడార ప్రాంతంలో అనావృష్టి ఏర్పడినప్పుడు దీంతో ప్రజలు పన్నులు కట్టలేక దయానీయ స్థితికి చేరుకున్నప్పుడు పగిడిగిద్ద రాజు తాను కప్పం చెల్లించలేనని అంటే శిస్తు చెల్లించలేనని దీంతో ప్రతాపరుద్రుడు వారిపై సైన్యం పంపి ఇలా యుద్ధంలో వీరమరణం పొందిన వీళ్ళనే దేవతలుగా కొలుస్తుంటారు. పగిడిగిద్ద రాజు, అతని కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దుల్లో సంపెంగవాగు వద్ద నిలువరించి పోరాడి వీరవర్ణం పొందుతారు. కుమారుడు జంపన్న సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. నాటి నుంచే సంపెంగవాగును జంపన్నవాగా ప్రసిద్ధిగాంచింది. తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగాన్ని వంచి కాకతీయ సైనికులతో వీరోచితంగా పోరాడి ఈటలు బల్లాలతోనూ కాకతీయ సైన్యాలను పరుగులెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటున సమ్మక్కను బల్లెంతో వెనుక నుంచి పొడవడంతో మేడార గ్రామాన్ని ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగి తర్వాత ఆమె అదృశ్యమైంది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. మేడారం జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకొస్తారు. వంశపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు 10 రోజుల ముందు నుంచే పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలో గుడి వద్ద అమ్మవారిని పూజించి సమ్మక్క దేవత పూజారులైన సిద్ధపోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజలను చిలకలగుట్ట వద్దకు వెళ్లి దేవతలను కుంకుమ భరణి రూపంలో తీసుకొస్తారు. దేవతను గద్దె మీదికి తీసుకొస్తారు భక్తులు. మొక్కుబడులు అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు. ఇది ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క యొక్క జాతర యొక్క విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.